ఈ శుక్రము బ్రహ్మము ఇంద్రము వైద్యుడు వీటిలో ఆయుష్మాన్ అధిగంధము సుకరము గంధము ద్రవము హర్షము చింతయోగము పరిగము వైద్యుడి కాదని చెప్పి పంచాంగం తెలియపరుస్తుంది. కరణాలు చేసేటువంటి పదము 11 వాటి పేరు భవ ఆరవ గౌరవ దైతులు కరిజి వరాజి భద్ర శకుని చతుష్మాన్ భాగవము కిస్తగ్రము భద్ర మంగళప్రదమైనది మిగతాది మంచిగా. వాస్తవంగా చెప్పాలంటే లగ్నానికి ఒక మంచి పని చేయాలంటే నా అనుభవం ప్రకారంగా నా దృష్టిలో నేను కూడా షష్శక్తి అయిపోయింది కాబట్టి కొంత అనుభవం అనేటువంటి ఒక 20 సంవత్సరాల కంటే దీనిలో ముందు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికీ నా వ్యాపారం వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ రవి చేయాలంటే కష్టసాధ్యమైనటువంటి అయినా కానీ ఎన్నో విజయాలు చేద్దామనుకుంటున్నాను. ఒక మంచి కైతన్య కార్యక్రమం చేయాలంటే ఇది నక్షత్ర వార ఫలాలు ఏమి అవసరం లేదు. మంచి నక్షత్రం మంచి లగ్నంతో మనం కనుక చేస్తే పరిపూర్ణంగా ఆయుష్తో ఉన్నామా లెక్కేసుకుంటాం. మంచిగా తెలివి పెట్టుకుంటాం, మంచి కార్యక్రమానికి దిగుతాం. మన ఆయుర్వేదంలో ఉన్నామా ఉండలేకపోతున్నాం. ఏమి చేయాలంటే మన యొక్క రోగం మనం తినేటువంటి ఆహారము పరిశుభ్రత లేదు, పీల్చుకునే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, మాట్లాడే భాష కలుషితం, ప్రేమ కలుషితం, స్నేహం కలుషితం, ధర్మం కలుషితం. అన్నీ కలుషితమైనటువంటి కలియుగంలో పట్టుదలతోటి కనుక మీరు కనుక ఏదైనా కనుక చెయ్యాలి అంటే అది శుభముహూర్తమే అవసరం లేదు. మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకోవాలంటే అనుకున్నదే తక్షణమే మొదలుపెట్టనేటువంటిది నేను తెలియపరుస్తున్నాను. అలాగే ఈ పంచరుచుల్లో ఉన్నటువంటి వేప పువ్వు ఎందుకు తింటాం మనం రోజునంటే ఈ శరీరంలో ఉన్నటువంటి లోపల కలిసి